ఏ నాకైతే తెలుసు ఈ వీడియో చాలా చాలా లేట్ అయిపోయింది అని. కానీ ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపటనైతే ఈ చిన్న గణపయ్యనైతే మీకు చూపెట్టాలని అనుకున్నాను. నేనైతే బ్యాక్‌గ్రౌండ్ ఒక గ్రీన్ సారీ ఉంటే అది తీసుకున్నాను. అండ్ ఈ రెడ్ కలర్ దాంతోటి టేబుల్ పైన క్లాత్ ఏసి ఆ చిన్న గణపయ్య ఉండు కాబట్టి కొంచెం దాన్ని హైట్ లేవట్టడానికి ఒక బౌల్ అయితే పెద్ద బౌల్‌ని ఆ రెడ్ కలర్ క్లాత్ తోటైతే నేను దానికంతా చుట్టేసాను. అండ్ మా హస్బెండ్, మా పిల్లలు అయితే గణపతిని అయితే ఇంట్లోకి తెచ్చారు. అండ్ అనుకున్న అంత అయితే ఈజీ కాదు. గణపతి దగ్గర ప్రతి ఒక్క ఉండ్రాలు, స్వీట్స్, డెకరేషన్ అవన్నీ ఏవైతే మక్క బుట్టలు, గణపతికి అయ్యే సామాన్లు, వెనకాల చెట్లు, కొన్ని ముళ్ళ పండ్లు ఇవన్నీ అయితే మార్కెట్‌కి వెళ్ళి ఒక 1 డే బిఫోర్ అయితే తెచ్చేసాను. ఇదైతే నేను సెకండ్ టైం ఈ ఇయర్ పెట్టడము. లాస్ట్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. నాకు పిల్లలతోటి ఎక్కడ అది లాగేస్తారో, దీపం పడిపోతుందో చూస్తూనే ఉన్నాం మేము, మా హస్బెండ్ అయితే. ఫైనల్‌గానైతే వాళ్ళకి కొంచెం పెద్దగా అయిండ్రు కాబట్టి చెప్పాము, ఇది ముట్టుకోవద్దు బేటా, పట్టుకోవద్దు, కింద పడిపోతుంది గణేశుడు అది ఇది అని. అండ్ ఫైనల్‌గా మేము చెప్పినట్టయితే వాళ్ళు విన్నారు. నేనైతే ఇప్పుడు గణేశునికి హారతి ఇచ్చేస్తున్నాను. అందరికీ మీకు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి అని. అందరూ చేసుకుంటారు. ఎంత పెద్దదైనా, చిన్నదైనా మనకున్న దాంట్లో చేసుకోవాలి. నేనైతే ఈసారి చిన్నది ఎందుకు పెట్టానంటే నెక్స్ట్ డేనే తీసేస్తున్నా అని మట్టిదైతే పెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ టైం అని చాలా పెద్దది పెట్టాను. వీడియో ఉంది అది కూడా యూట్యూబ్ ఛానల్‌లో. ఈ వీడియోనైతే మీ ముందుకి ఫైనల్‌గా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీ ఉంది. అండ్ మా పిల్లలు చూడండి ఎలా పోజ్ ఇస్తున్నారు గణేశుని ముందు. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటే మమ్మీ గణపతి, గణపతి అని చాలా టైమ్స్ నాకు చెప్తూనే ఉంటారు. మమ్మీ గణపతి ఉండా, తిన్నాడా గణపతి అది ఇది అని. ఆ స్వీట్స్ అన్నీ గణపతికేనా, నాకు ఇయ్యరా మమ్మీ అది ఇది అని నేను కూడా మొక్కుతున్నాను గణేశునికి. అండ్ కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. అండ్ నా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.